2.5 సంవత్సరాల కిందట ప్రియాంక గాంధీని మీ నియోజకవర్గంకి తీసుకొచ్చి అదే సరూర్ నగర్లో స్కూటీలు ఇస్తాం, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు కూడా స్టేజ్ మీద పక్కనే ఉన్నారు. ఏ నిరుద్యోగికి అన్యాయం జరగకుండా అంచెలంచెలుగా ఉద్యోగాలు ఇస్తూ పోతున్నాం. మేము చెప్పిన మాట ప్రకారం గ్యారంటీగా 2 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. మన 4,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో అర్థమైతలేదు. 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయారు. అయినా మేము ఎన్ని స్కీములు నడుపుకుంటూ కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకొక 2.5 సంవత్సరాలలో చూడండి ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ఒక్క 2 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ బంగారు తెలంగాణ చేస్తారని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ పెద్ద డ్రామా మాస్టర్, అందుకే అంటారు అందరు డ్రామా రావని. ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంతమంది ఎమ్మెల్యేలను కొని ఏం చేసిండో నీకు తెలుసు, మాకు తెలుసు. ఒక దిక్కు సొంత కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లెని మాట్లాడుతున్నది. ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని దోషక తింటున్నారు. ఇంకా సిగ్గు లేదా మీకు? అని అలా చెల్లె మాట్లాడిన కూతురు కూడా మేము మాట్లాడతలేం కదా. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా కూడా తొండలేస్తా, గోటీలాడతా, లాగులు ఇరుస్తా ఇవే మాట్లాడుతున్నారు కదా. మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను ఇదేనా? ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడ్డ నుంచి ఈ బూతు భాషలు మాట్లాడే సంస్కృతి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 180 నియోజకవర్గాలు అయితే 117 స్థానాలు గెలుస్తామని ఎగ్జాక్ట్లీ ఫిగర్తో సహా చెప్పడం అనేది జరిగింది. అంటే ఏం కాన్ఫిడెన్స్ ఏంది? ఇప్పుడు 100% మేము గెలుస్తామని చెప్తలేం కదా. అదే 65-70% గెలుస్తామని చెప్తున్నాడు. మాకు సర్వేలు ఉన్నాయి కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని యువ సంగ్రామ సదస్సుతోటి కేటీఆర్ గారు సభ నిర్వహించడం అనేది జరిగింది. మరి ఇదే సరూనా స్టేడియంలో మల్రెడ్డి రామరెడ్డి గారు కూడా చాలా వరకు అక్కడ స్టేడియంలో దాదాపుగా మీ బ్యానర్లు ఎక్కువ ఉండే సార్, అండ్ రిసీవింగ్ కావచ్చు అవన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగినాయి. సో ఇదే మల్రెడ్డి రామరెడ్డి గారు కూడా ఆ రోజు ప్రియాంక గాంధీ సభలో ఉన్నారు. మరి అప్పుడు ఇచ్చినటువంటి మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు అనేది విషయాలు కూడా మల్రెడ్డి రామరెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ వారితో మాట్లాడదాం. నమస్తే రామరెడ్డి అన్న. నమస్తే రాజు. ఏందన్నా, మొత్తానికి 2.5 సంవత్సరాల కిందట ప్రియాంక గాంధీని మీ నియోజకవర్గంకి తీసుకొచ్చి అదే సరూర్ నగర్లో స్కూటీలు ఇస్తాం, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు కూడా స్టేజ్ మీద పక్కనే ఉన్నారు. మరి ఎందుకని ఈరోజు చూసుకున్నట్టయితే నిరుద్యోగులని నట్టింట ముంచారనుకోవచ్చు? రాజు, వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. మేము 2 ఏళ్లలో ఎప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతిసారి గతంలో 10 సంవత్సరాలలో ఏ ఎగ్జామ్ పెట్టినా లీకేజ్లను లేకపోతే పాండబ్బల మీద పేపర్లు అమ్ముకొనడమో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి ఏదో ఒక న్యూసెన్స్ చేశారు. కానీ మేము అట్లా చేయలే. ఏదున్నా పకడ్బందీగా ఏ నిరుద్యోగికి అన్యాయం జరగకుండా అంచెలంచెలుగా ఉద్యోగాలు ఇస్తూ పోతున్నాం. మేము చెప్పిన మాట ప్రకారం గ్యారంటీగా 2 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. గతంలో మీరు చూశారు, అశోక్ నగర్ చౌరస్తాలో ఒక అమ్మాయి చనిపోతే ఈ దుర్మార్గులు ఏ విధంగా అమ్మాయిని బదలాం చేసారో మనం చూసాం. పేపర్ లీక్ అయింది, మేము ఇంత కష్టపడి ఎగ్జామ్ రాస్తే మా రిజల్ట్ రాలేకపోయిందని బాధతో ఊరేసుకొని చనిపోతే మరి ఈ దుర్మార్గుల అమ్మాయిని ఏ విధంగా ఏం మాట్లాడిరో ఆ రోజు మనం చూసినాం. లవ్ అఫేర్ ఉందని చెప్పిన దుర్మార్గులు ఇలా వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన మాటల్లోనే చెప్తున్నాడు 11,000 ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళని. ఆయన కళ్ళు కనిపించలేదు ఆయనకు. మరి ఆ రోజు ఒక మాట, ఉద్యోగాలు ఎన్నో ఖాళీ ఉన్నాయి కదా, 2 లక్షల పైసలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 2 లక్షల పైసలు ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఈ రోజు ఒక 11,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ చేస్తా ఉన్నారు.
ఓకే. పరిస్థితి లేదు. సో మొత్తానికి కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. మళ్ళీ ఇదే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈరోజు విజయవంతంగా అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. విజయవంతంగా అయ్యింది. మనందరం చూస్తూనే ఉన్నాం. దిల్సుఖ్ నగర్ సెంటర్లో నువ్వై మీటింగ్ పెడతా అంటే కూడా అంతమంది జనాలు ఉండే సెంటర్ దిల్సుఖ్ నగర్. ఓకే. మరి దాన్ని పెట్టుకొని ఏదో సంకల్ గుద్దుకుంటే ఎవడేం చేస్తాడు దానికి? ఇలా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా మీటింగ్ పెట్టిన దాంట్లో 25% రాలే. ఈరోజు మా ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఉద్యోగాలతో పాటు విద్య గురించి, వైద్యం గురించి ఎంత ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నారో. మొన్న ఆరుట్లలో మోడల్ స్కూల్ పెట్టింది కానీ, గురుకుల విద్యాలయాలు కానీ, అదేవిధంగా నియోజకవర్గానికి 25 ఎకరాలలో ఒక స్కూల్ కానీ, ఇన్ని రకాలుగా విద్య గురించి మేము ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే మా గురించి కూడా మాట్లాడితే వాళ్ళను జనాలు ఉంచుతున్నారు పట్టుకొని. ఇంకా కూడా సిగ్గు రావట్లేదు వాళ్ళ. అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలనే ఇస్తా అన్నారు. సరే, అది పక్కన పెట్టండి, కొంత టైం తీసుకుంటున్నారు అనుకుందాం. మహిళలకి స్కూటీలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఆ స్కూటీల ముచ్చట ఇప్పటి వరకు లేదు. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. మన 4,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో అర్థమైతలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ చౌరస్తాలో చాయ్ బిస్కెట్ తినుకుంటూ పిల్లలను మభ్య పెట్టిండు. సో మరి ఆ రోజు మభ్య పెట్టడం ఎందుకు, ఈ రోజు తప్పించుకోవడం ఎందుకు? వాళ్ళు 10 సంవత్సరాలు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఒక్కనికి రూపాయి ఇయ్యలే. మేము ఇస్తున్న మాట ప్రకారం రైతు బంధు కానీ, రైతు కూలీలకు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఉద్యోగాలు కానీ, ఇన్ని స్కీములు చేసుకుంటా కూడా ఈరోజు ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఇన్ని స్కీములు చేసుకుంటా మేము ప్రభుత్వం నడుపుతున్నాం. ఇన్ని అప్పుల పాలు చేసిన ఈ దుర్మార్గులు 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయారు. అయినా మేము ఎన్ని స్కీములు నడుపుకుంటూ కూడా ఒక పక్కన సంక్షేమ పథకాలు, ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఈ రాష్ట్రంనే ఈ దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మీరు ఈ 2.5 సంవత్సరాలు అయింది. ఇంకొక 2.5 సంవత్సరాలలో చూడండి ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. బ్రహ్మాండంగా అందరు తెలంగాణ మోడల్ కావాలి దేశంలో అనే విధంగా మా ముఖ్యమంత్రి గారి పాలన ఉంది. బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నారు. అన్ని వర్గాలకు, అన్ని కులాల వారికి న్యాయం చేసే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం. అంటే ఏం కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి, అంటే ఈ పాలన పోతుంది, ఇంకా పదాలు నేను యూజ్ చేయను, ఈ పాలన పోతుంది. సో ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నటువంటి దొంగల పాలన ఈ విధంగానే ఉంటుంది. ఒక్క 2 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ బంగారు తెలంగాణ చేస్తారని చెప్పేసి అంటున్నారు. రాజు, కేటీఆర్ గారు పెద్ద డ్రామా మాస్టర్. అందుకే అంటారు అందరు డ్రామారావు అని. ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంతమంది ఎమ్మెల్యేలను కొని ఏం చేసి ఉండో నీకు తెలుసు, మాకు తెలుసు. ఈ 2 టర్ములలో ఎంతమంది ఎమ్మెల్యేలను ఏ విధంగా అంగట్ల పశువులను కొన్నట్టు కొని ఈరోజు ఫామ్ హౌస్లో వండుకొని, ఆ రోజు కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న నాడు కూడా ఫామ్ హౌస్లో వండుకొని పాలన చేసిన ఈ దుర్మార్గులు ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హతనే లేదు వాళ్ళకి. ఈ 2.5 సంవత్సరాలలో ఏ ఎలక్షన్ వచ్చినా వాళ్ళని బొంద పెడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇంకా కూడా సిగ్గు రాకపోతే ఎవడేం చేస్తాడు? మైకు దొరికింది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతకంటే 4 గింతలు మేము మాట్లాడగలుగుతాం. కాబట్టి మాకు ఒక సంస్కారం ఉంది. వాళ్ళని తిట్టాలంటే ఇష్టం వచ్చిన బూతులు తిట్టవచ్చు, కానీ మేము తిట్టలేము. ఒక పద్ధతిగా మాట్లాడతాం. అది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని ఏ ఎలక్షన్లు వచ్చినా మాకు పూర్తి సహకారాలు అందిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు ఇవాళ సోషల్ మీడియాని పెట్టుకొని ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడో. ఒక దిక్కు సొంత కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లెని మాట్లాడుతున్నది. ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని దోసుక తింటున్నారు. ఇంకా సిగ్గు లేదా మీకని? మేము అంటలేము కదా మాటలు. అలా చెల్లె మాట్లాడిన బూతులు కూడా మేము మాట్లాడతలేము కదా. ఇంకా కూడా వాళ్ళకి సిగ్గు రాకపోతే మేము ఏం చేయము. అంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా కూడా తొండలేస్తా, గోటీలాడతా, లాగులు ఇరుస్తా ఇవే మాట్లాడుతున్నారు కదా. మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను ఇదేనా? ముఖ్యమంత్రి మాట్లాడే భాష అంటే ఈ రాష్ట్రంలో
ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడ్డ నుంచి ఈ బూతు భాషలు మాట్లాడే సంస్కృతి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. రోజు ఏం మాట్లాడుతున్నారు? వాడేమన్నా అమెరికాలో చదువుకొని వచ్చిందంటాడు. అమెరికాలో చదువుకొని వచ్చిండా లేకపోతే పాయకన్నలు గడికి వచ్చిండా మాకు తెలియదు. పదే పదే కానీ మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఆ రకంగా బుద్ధి చెప్తేనే బుద్ధి ఇంకా కూడా రావట్లేదు అనేది మా బాధ. ఇంకనన్నా సిగ్గు తెచ్చుకొని ఒక పద్ధతిగా నువ్వు ప్రతిపక్షంలో ఉండి, ఇవాళ కేసీఆర్ అయితే ప్రతిపక్షంలో ఉండి ఇంట్లో కూర్చొని బయటకు వెళ్ళట్లేదు. ఆయనకు ముఖం లేదు. ఆయనకు తెలుసు నేను చేసిన తప్పులన్నీ ఎండగడితే నేను ముఖం తలకాయ ఎడబెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి కేసీఆర్కు ఉంది. కాబట్టి ఆయన ఫామ్ హౌస్లకైనా బయటికి రావట్లేదు. మరి ఇక వీళ్ళు బావబొమ్మరుదులు యువన్ మార్కెటింగ్ వాడు చేసుకోవడానికే తిరుగుతున్నారు తప్ప ప్రజల గురించి వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ఇంకోటి అన్న, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 180 నియోజకవర్గాలు అయితే 117 స్థానాలు గెలుస్తామని ఎగ్జాక్ట్లీ ఫిగర్తో సహా చెప్పడం అనేది జరిగింది. అంటే ఏం కాన్ఫిడెన్స్ ఏంది? 117 అంటే ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీకు దొరికేసారి గెలిచేశారని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం చూసి అంత కాన్ఫిడెన్స్ మాట్లాడారు? ఇప్పటికే మా సర్వేలు మాకున్నాయి రాజు. బ్రహ్మాండంగా ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వీళ్ళు ఎన్ని పెడబొబ్బలు పెట్టుకున్నా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి చెప్తున్నాడు వాస్తవంగా. ఇప్పుడు 100% మేము గెలుస్తామని చెప్తలేం కదా. అదే 65-70% గెలుస్తామని చెప్తున్నాడు. మాకు సర్వేలు ఉన్నాయి కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు. ఇయ్యలున్న పరిస్థితి ఇంకా పెరుగొచ్చు కానీ తగ్గవు కదా. ఇయ్యాల ఇప్పుడు ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళను కంట్రోల్ చేసుకుంటూ ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికే ఇంత నిమిత్తంగా ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళు అనుకున్నంత ఇదిగా జనాలల్లో ఏమీ లేదు. గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ, అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళు కలిసి పనిచేస్తున్న పార్టీ మాదనే ఫీలింగ్ ప్రజలకు ఉంది. కాబట్టి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఎల్బీ నియోజకవర్గంలో ఇదే సుధీర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపిస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఎల్బీ నగర్ ఒక మంచి అవకాశం అనుకోవచ్చు కదా. నిజంగా మీరు 70,000 ఇచ్చినాం అంటే అదేదో నిరూపిస్తే. సుధీర్ రెడ్డి పచ్చ అబద్ధాల కోరు. మరి కేటీఆర్ కూడా అన్నాడు, నేను ఏదో వీడియోలో చూసిన, 70,000 ఉద్యోగాలు ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఆయన ఏడుకొస్తాడు, రమ్మనండి, మేము 70,000 ఉద్యోగాలు పేర్లతో సహా లిస్టు తీసుకొని ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. ఆయన రాజకీయ సన్యాసం ఎట్లాగో సన్యాసం తీసుకునే పరిస్థితి, ఇంకా ఆయన తీసుకునే చెప్పే అవసరం లేదు అని ముక్కు నాలకు రాసి అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నాలకు రాసి పొమ్మను. అయితే అంటే నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రం 70,000 మీ అకౌంట్లోకి వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న? అదేదో దానికి సామెత కూడా చెప్పింది, మంది పుట్టిన పిల్లలకి మా పిల్లలే అని చెప్పేసి అట్లెట్లా చెప్పుకుంటారు అని. మన గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చిండ్రా? మొత్తం అన్నీ అయిపోయింది. అంటే మేము ఎన్ని ఇప్పుడు గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, దాన్ని కూడా టెక్నికల్గా ఆలోచించి ఒకవేళ గ్రూప్ 1లో వచ్చిన వాళ్ళు రాకుంటే కూడా, గ్రూప్ 1లో రాకుంటే కూడా గ్రూప్ 2కి అవకాశం ఉండేటట్టు, గ్రూప్ 2కి రాకుంటే కూడా గ్రూప్ ఎగ్జామ్లకు అవకాశం వచ్చేటట్టుగా టెక్నికల్గా కూడా ఏ ఒక్కడికి కూడా నిరుద్యోగునికి అన్యాయం జరగొద్దన్న ఉద్దేశంతో అంత ఆలోచించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ మూర్ఖులు మాట్లాడిన దానికి మళ్ళీ మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడదాం? ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 1,00,000 కాదు 1,50,000 ఉద్యోగాలు అయినా ఇవ్వటానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది. ఇస్తారు, అంచెలంచెలుగా ఇస్తారు, ఒక్కనాటితో అయ్యేది కాదు కదా. నిరంతరం ప్రక్రియ అది. ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళలాగా 10 సంవత్సరాలలో 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. మా ప్రభుత్వం 2 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు అది కరెక్టా ఇది కరెక్టా మీరే తేల్చి చెప్పాలి. 1,75,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో 20 లక్షల వరకు ఐటీ కంపెనీలలో జాబ్ ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. ఇతర కంపెనీలలో కూడా ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్. అట్లా మేము ఐటీ కంపెనీలలో జాబులు, ప్రైవేట్ జాబులు లెక్క పెడితే వాళ్ళకంటే 4 ఇంతలు వచ్చినాయి. ఏ కంపెనీలు దినదిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఈ హైదరాబాదు, తెలంగాణ.
ఎన్ని కంపెనీలు వస్తే అన్నిటికీ ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. అవి కూడా మన ఖాతాలు వేసుకుంటే మాట్లాడితే అర్థం లేదు. అందుకని అంటే చెప్తున్నా, కేటీఆర్ గారే దాదాపుగా ఒక 7-8 కంపెనీలు తీసుకొచ్చాడు. సో అట్లా మన తెలంగాణ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి అంటున్నాడు. అంతకంటే 4 ఇంతలు ఇలా ఫ్యూచర్ సిటీ పెట్టి ఒక్క ఉద్యోగాలే కాకుండా టెక్నికల్ కోర్సులన్నీ, ఇప్పుడు గతంలో ఐటీఐ అని ఉండే, ఈరోజు అన్ని ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఉద్యోగాలు దొరుకుతాయో అన్ని కోర్సులు ఇలా తెలంగాణలో ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఒక్క చదువుకుంటే మళ్ళీ తర్వాత ఉత్తగా ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా టెక్నికల్గా ఆలోచించి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా సిఎస్సి చేసో లేకపోతే ఒక ఇంజనీరింగ్ చేసో, ఒక డ్రైవర్కు ఉన్న వాల్యూ కూడా ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్కి లేని పరిస్థితి కొంతమందికి ఉంది. నేను అందరికన్నాను, కొంతమందికి ఉంది. దానికంటే ఒక డ్రైవర్ ఉద్యోగం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది. ఒక కార్పెంటర్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది. ఒక ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించి ఎవ్వరు ఖాళీ ఉండకుండా చాలా దూరదృష్టితోటి చేస్తుంటే, వాళ్ళు ఏమి చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయంటే అర్థం లేదు కదా. ఓకే, సో మరి వాళ్ళన్న 10 సంవత్సరాల్లో 1,75,000 ఉద్యోగాలు, 1,80,000 ఉద్యోగాలు ఇచ్చిందన్న. 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు దాంట్లో సగం ఉద్యోగాలను ఇవ్వగలుగుతారా? ఆల్రెడీ సగం ఇచ్చేసిండ్రు అంటారు, 70,000 ఇచ్చి. మేము వచ్చిన 1 year లోపలనే 70,000 ఇచ్చినాం. ఈ ఆలలేక 10 సంవత్సరాలు 11,000 ఇయ్యలే కదా. ఓకే, మరి నిరుద్యోగ ఇస్తారు. నిరుద్యోగులు ఇప్పుడు ఏ ఎగ్జామ్ కూడా ఫెయిల్యూర్ కాలే ఇయ్యాల దాకా ఒక 2.5 సంవత్సరాలలో. వాళ్ళు 10 సంవత్సరాలలో ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలే. వాళ్ళ గురించి మనం మాట్లాడుకునడం వేస్ట్ రాజు. ఇంకేమన్నా ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి డిస్కషన్ పెడితే సంతోషంగా ఉంటుంది, కానీ వాళ్ళని తిట్టినా ఏమన్నా వాళ్ళను ప్రజలే 100 ఫీట్ల గోతి దోవి పాతి పెట్టిరు. ఇంకా వాళ్ళు 100 ఫీట్లు ఎక్కి వచ్చే వరకే ఇంకా 3 టర్మ్లు అయిపోతుంది. ఓకే, వాళ్ళ గురించి ఇంకా బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో మొలుకెత్తదు. ఒక దిక్కు కవిత రోజు తిడుతూనే ఉన్నది, ఒక దిక్కు హరీష్ రావు ఆయన లెక్కలు ఆయనకున్నాయి. కేటీఆర్ పిచ్చోన్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తానికి మళ్ళీ వచ్చేది కాంగ్రెసే అంటారు, గోతి పెట్టేది బీఆర్ఎస్ అంటారు. వాళ్ళేమో గోతి పెట్టేది కాంగ్రెస్ని, 2.5 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఎలక్షన్లు అట్లని చెప్తున్నారు. అదొక్కటి అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ పెడితే మేము వస్తామని. ఏ ఎలక్షన్లో నన్ను వాళ్ళు గెలిచిర్రా? 2 బై ఎలక్షన్లు వస్తే మేమే గెలిచినాము. పార్లమెంట్ వస్తే వాళ్ళకి డిపాజిట్లు దక్కలేదు. మున్సిపల్ ఎన్నికలు వస్తే వాళ్ళకి డిపాజిట్లు దక్కలేదు. ఇంకా వాళ్ళకంటే వేరే పార్టీలో స్ట్రాంగ్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఇంకా ఈ ముఖం పెట్టుకొని ఈ రాష్ట్రంలో దోసుకున్న డబ్బులోనే ఖర్చు పెడుతున్నారు ఒక్కటే తప్ప ఇంకోటి లేదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ గారి బస్ యాత్ర తర్వాత మార్పులు చేర్పులు జరగచ్చు అంటారా? పాదయాత్ర చేయని, పొర్లు దండాలు పెట్టని ఈ రాష్ట్రంలో వాళ్ళని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. ఇంకా 4 రోజులు అయితే గ్రామాలలో కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి బీఆర్ఎస్ కేటీఆర్కి వచ్చేంత జనాలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళట్లేదు, రేవంత్ రెడ్డి మీటింగ్కి వెళ్ళట్లేదు. సో మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు నేనంటే అంత ప్రేమ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ? ఆ ఉనికి కాపాడుకోవడానికి ఈ మాత్రం మీటింగ్లు పెట్టుకొని మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోయినాయి. ఇంకా లైఫ్లో కూడా ఉండవు. సరే, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సక్సెస్ అయిన ఈరోజు నిరుద్యోగులను అంతమందిని గ్యాదర్ చేసి సభను సక్సెస్ఫుల్ చేయడంలో ఎన్ని మార్కులు ఇస్తారు? ఇప్పుడు మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకి ఏ పార్టీ అధికారంలో ఉంటే అడవై సంఖ్యలు గుద్దుకునే అలవాటు ఆయనకు ఉంది. మరి సార్ కాంగ్రెస్ రానియలేరా అన్న? మీరు ఎప్పటి సొంత ప్రయత్నం చేసిండు. మేము ఎందుకు రాణిస్తాము? నట్టేట ముంచిపోయినోన్ని అట్లాంటి వాళ్ళు చాలా మంది లైన్లు ఉన్నారు మా పార్టీలోకి రావడానికి. అయినా అసలు ప్రయత్నాలు అయితే అయినాయి గ్యారంటీగా. మీకు తెలుసు కదా రాజు, డౌట్ వస్తుంది. లేదు, డెఫినెట్ గా ప్రయత్నం చేసారు. మా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మూర్ఖుడు
నట్టేట ముంచిపోయిండు కాబట్టి ఇంక మళ్ళీ తీసుకునేది లేదని చెప్పి కరాఖండిగా మా నేషనల్ పార్టీ వాళ్ళు చెప్పారు, ఇక్కడ పీస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఇలాంటి మోసం చేసిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసారు. కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, యువ రక్తం నింపుతాం కాంగ్రెస్ పార్టీలో అని మా పీస్ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. అదే విధంగా జరుగుతుంది. సార్ సక్సెస్ అయినా లేదు ఈరోజు సభ సక్సెస్ చేయడంలో? దిల్సుఖ్ నగర్ లో మీటింగ్ పెడితే ఏ మీటింగ్ అయినా సక్సెస్ అవుతుంది. కానీ ఊర్లలో పోయి పెట్టమని ఆయనకు దమ్ముంటే ఈ పాటికి వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెడితే ఎంతమంది వస్తున్నారో మనం చూస్తున్నాము. అదే మా మీటింగ్లకు ఎంతమంది వస్తున్నారో మీరు అందరు చూస్తున్నారు. మా దాంట్లో వచ్చిన దాంట్లో 25% వాళ్ళకి రావట్లేదు. అన్ని డబ్బులు ఖర్చు పెడితే దోసుకున్న డబ్బులన్నీ ఖర్చు పెడతారు. మేము ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఏ స్కీమ్ పెట్టినా బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటూ వస్తారు. ఇప్పటిదాకా ఏ ఒక్క స్కీమ్ కూడా ఫెయిల్యూర్ కాలే. ఇవాళ పిల్లలకు బట్టలు అనుకోండి, కాస్మెటిక్స్ అనుకోండి, మధ్యాహ్న భోజనం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అనుకోండి, ఇంత స్కీములు పెడుతున్నాం మేము. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో సీట్లు ఖాళీ లేవని బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడ్డదంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఒక్క రాష్ట్రంలో ఉందో చెప్పు, మన దగ్గర ఉన్నది. ఇవాళ అంత మార్పు తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ మీద. సో ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు గెలిచినట్ట ఓడినట్ట? ప్రజలకు మాట నిలబెట్టుకున్నట్ట లేనట్ట? రాజు ఇంత ఘోరంగా ఎన్ని అప్పులు చేసిన విషయం మా ప్రభుత్వం వచ్చినాకనే అర్థమైంది. 8 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారు, దోసుక తిన్నారు. అవన్నీ కట్టుకుంటూ కూడా ఒక దిక్కు మీరు మొన్ననే చూశారు, ఈ రాష్ట్రంలో 20,000 కోట్లతోటి రోడ్ల కార్యక్రమం తీసుకున్నారు. 22,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఇప్పటికే 27 కోట్ల వరకు రైతు బంద్ చేశారు. మిగతా అన్ని స్కీములు రన్ చేసుకుంటూ సన్న బియ్యం అనుకోండి, ఫ్రీ కరెంట్ అనుకోండి, ఇలాంటి స్కీములన్నీ చేసుకుంటూ కూడా మళ్ళా కార్పొరేషన్లు కూడా అన్ని కార్పొరేషన్లలో ఇంతకుముందు మీకు అందరికి తెలుసు, ఎస్టీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ అన్ని కార్పొరేషన్లు యాక్టివేట్ చేస్తున్నారు. ఒకవేళ కొలువులే చేసుకున్న వాళ్ళకు నిరుద్యోగులుగా ఉండనీయకుండా చేయటానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ 1000 కోట్లు డాక్రా మహిళలకు మిత్తిలేని డబ్బులు ఇస్తున్నారు. మరి ఇవన్నీ ఏ రకంగా వాళ్ళను స్ట్రెంథన్ చేస్తున్నారు? ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇస్తున్నారు, పెట్రోల్ పంపులు ఇస్తున్నారు, సోలార్ పవర్ ఇస్తున్నారు. ఇన్ని స్కీములు చేస్తుంటే ఇవాళ 1000 కోట్ల రూపాయలు హైటెక్ సిటీలో 120 షాపులు వాళ్ళు చేసిన ప్రొడక్ట్ అమ్ముకోవటానికి హైటెక్ సిటీలో ప్లేస్ ఇచ్చారు. ఇన్ని స్కీములు చేసుకుంటూ కూడా ఇంత జరుగుతుంటే కూడా వాళ్ళ కళ్ళు కనబడతలేవా? ఏదో ఒకటి ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగానే మాట్లాడుతుంటే ఎవడు తింటున్నారు అలా మాటలు? ఎవడు పట్టించుకుంటుండాలను? దీంతో కాదు, మొన్న వరంగల్లో రైతు డిక్లరేషన్ సందర్భంగా పెట్టారు. ఇప్పుడు యూత్ డిక్లరేషన్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్లు కావచ్చు, అండ్ బీసీ డిక్లరేషన్ కావచ్చు. అంటే మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు 420 హామీల పైన నిరంతరం బీఆర్ఎస్ ఫైట్ చేస్తూనే ఉంటుందంట. ఇప్పుడు మేము 6 గ్యారంటీలు అని చెప్పినాం. 6 గ్యారంటీలకు 5 గ్యారంటీలు కంప్లీట్ అయినాయి. ఒకటి మిగిలింది మహిళలకు 2,500 రూపాయలు. అవి కూడా ఇస్తారు, కొంచెం ఫైనాన్షియల్గా సెట్ చేసి గ్యారంటీకి ఇస్తారు. మేము 6 గ్యారంటీలు ఇస్తామన్నాము, ఇచ్చినాము, ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, లేకపోతే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, లేకపోతే వాళ్ళు కూడా చెప్పారు మహిళలకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేకపోతే యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని. ఒక్కటని ఇచ్చిర్రా 10 సంవత్సరాలలో? మాకు కనీసం 5 సంవత్సరాలన్న ఆగాల కదా కొన్ని మేము చేసుకొని ఇవ్వటానికి. వాళ్ళకి మాకు ఎక్కడ తేడా? అసలు పోలికే లేదు. అంతే బీజేపీ బలపడుతుంది అంటారు. బీజేపీ కూడా వాళ్ళిద్దరు ఒక్కొక్కటై పోటీ చేస్తారు రేపు గ్యారంటీగా. వాళ్ళు అట్లా పోటీ చేయడమే మాకు మంచిది. వాళ్ళిద్దరు ఒకటై పోటీ చేయాలి, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చే
2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అంటే అక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా రేవంత్ రెడ్డి గారి పైన కొంచెం కోపంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు అసలు నెక్స్ట్ ఎట్లా అవుతుందో, మేము ఇదే నిరుద్యోగులం మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఇదే నిరుద్యోగులం రేపు ఓడిపించేది కూడా మేమే అని చెప్పేసి రాజు ఒక అమ్మాయి మాట్లాడింది అలా, నేను ఏదో వీడియోలో చూసిన, నువ్వు 5 లక్షలు ఇస్తాను ఇవ్వలేదు, నువ్వు మాకు కలవను కూడా కలుస్తలేవని కేటీఆర్ని స్టేజ్ మీదనే తిట్టింది. అంటే నిరుద్యోగులకు ట్రైన్ చేసి డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చిన దానికి ఆ అమ్మాయి స్టేజ్ మీదనే మాట్లాడిందంటే నువ్వు అర్థం చేసుకో. వీడియో ఒకసారి కావాలంటే దీంట్లో యాడ్ చేసి ప్లే చేయి, అప్పుడు తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ గ్రేట్ అంటారు. ఐ మీన్ అంటే నేను గ్రేట్ అన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎవడొక్కరి గురించో ఎవరి గురించో కాదు, అన్ని వర్గాలను కలుపుకొని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మా ముఖ్యమంత్రి ఎంత స్వచ్ఛగా మాట్లాడతారో, మా మంత్రులు అట్లనే మాట్లాడతారు, మా ఎమ్మెల్యేలు అట్లనే మాట్లాడతారు, మాలాంటి లీడర్లను కూడా అదే మాట్లాడుతున్నాం. అదే టీఆర్ఎస్ పార్టీలో దమ్ము ఉంటే ఇవాళ అధికారంలో లేరు కదా, ఒక్క మాట మాట్లాడామనండి. మా వాళ్ళు అధికారం ఉన్నా లేకున్నా ఎవరన్నా తప్పు చేస్తే అడిగే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎవరు తప్పు చేసినా, మనం తప్పు చేసినా మనల్ని అంటారు, ఇంకొకటి తప్పు చేసినా ఇంకొకరిని అంటారు. అది కాంగ్రెస్ పార్టీ. అండ్ రాబోయే 50 కార్పొరేషన్ చైర్మన్లు అంటున్నారా, సో ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? మళ్ళీ మీలాంటి వాళ్ళకి అవకాశం? రాజు, కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటా పోతే అవకాశాలు ఎప్పుడైనా వస్తాయి. ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. ఇవాళ ఇంతమంది లక్షల మంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, అందరినీ సాటిస్ఫై చేయాలి కదా. మాకు ఏ బాధ్యత అలా చెప్పినా సిన్సియర్గా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాము, రేపు కూడా అదే పని చేస్తాము. మేము కొలువులు ఇస్తే ఒక తీరుగా, కొలువు లేకపోతే ఒక తీరుగా మాట్లాడలేము కదా. ఓకే. సో ఈరోజు ఏమనిపించింది అంటే ఆ రూట్లో వెళ్ళినరా? లాస్ట్ టైం మొత్తం ఇట్లా మీ బ్యానర్లు కాంగ్రెస్ తోటి కలకలలాడి, ఈరోజు మళ్ళీ అదే యువకుల కోసం గులాబీ జెండాలు కనపడడం. ఒక్కటైతే వాస్తవం రాజు, నేను మలక్పేట నుంచి ఎల్బీ నగర్ వరకు వాళ్ళ మీటింగ్ నడుస్తున్నప్పుడు అక్కడ ఒక బట్టల షోరూమ్ ఓపెన్ చేయడానికి పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. ప్రజల కంటే ఎక్కువ వాళ్ళ బ్యానర్లు, వాళ్ళ పోస్టర్లు అయితే ఉన్నాయి. అవి ఎట్లున్నాయి, ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతోటి అవైతే చేయగలిగారు, కానీ ప్రజలను మాత్రం తేగలగలే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి నిరుద్యోగులు ఇటు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆ మాట మీద అయితే ఉంటాము. కొన్ని రోజుల సమయం కావాలి, 10 సంవత్సరాలు వాళ్ళకి సమయం ఇస్తే ఏం చేసిరో చూసినారు. మాకు మరోసారి అవకాశం కల్పించాలని కూడా మల్రెడ్డి రామరెడ్డి గారు చెప్తున్నారు. ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ చర్చ.